భలే పిల్లల్ని పట్టుకొని ఏ సారో మేడమో ఉండి పెద్దగైనాక ఏమైతావు అని అడిగితే ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ డాక్టర్ ఇట్లా మస్తుగా చెప్తుంటారు. పెద్దగా కొద్దీ ఇష్టాలు మారుతాయి, లక్ష్యాలు అటు ఇటు అవుతుంటాయి. అది వేరే ముచ్చట. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అనంటే 9 ఏళ్లకే గీ బుజ్జి ఐపీఎస్ అయ్యి పోలీస్ ఆఫీసర్లతోని సెల్యూట్ కొట్టించుకుంటుంది. నమ్ముతలేరా? చూడురైతే. కంత చిన్న బుజ్జి పెద్ద పోలీస్ కుర్చీలో కూర్చుంటే కడమ కాకి ఆఫీసర్లంతా వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చిపోతున్నారు, కంగ్రాట్స్ చెప్పి బొకేలిస్తున్నారు. కంత చిన్నగా ఉన్నప్పుడు పోలీసులను చూస్తేనే భయంతో నురుకుతారు ఎవరైనా. అసంటిది ఆ పాపకి వీళ్ళంతా ఎందుకు అంత మర్యాద ఇస్తున్నారంటే ఆ బుజ్జి ఐపీఎస్ అయింది కాబట్టి. గంత చిన్న ఏజ్ లో 5వ తరగతి కూడా అయిపోదు, ఐపీఎస్ ఎట్లా అయింది అని అంటే అదే అసలు ముచ్చటిడా. వారణాసిలుండే రణవీర్ భారతి అనే 9 ఏళ్ల బుజ్జికి ఐపీఎస్ కావాలని కలన్నట. కానీ రాత బాలేక బ్రెయిన్ ట్యూమర్ వచ్చి బాధపడుతున్నదట. ఉత్తరప్రదేశ్ లో మహామాన క్యాన్సర్ దవాఖాన్లా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందట. ఇక పానం మంచుకుంటే రోజు తోటి పిల్లలతోని బడికి పోయి మంచిగా ఆడుకుంటా చదువుకొని పెద్దగైనాక అనుకున్న తీరే ఐపీఎస్ అయి తుట్టి అని బుజ్జి బాధపడుతుంటే వారణాసి పోలీసులకి ముచ్చట తెలిసిందట. ఇక పానం బాలేని పాప ఆశ తీర్చినట్టు అవుతుందని పెద్ద ఆఫీసర్లుండి ఇట్లా ఐపీఎస్ యూనిఫామ్ వేసి కుర్చీలో గుసబెట్టి కృషి చేసిరట. గంత పెద్ద సార్లే వచ్చి షేక్ అందిస్తుండే వరకలా పానం బాలేని ముచ్చట కూడా మర్చిపోయి మనసు నిండా నవ్వబట్టింది బుజ్జిగా. పోలీసు వాళ్ళంటే కఠినంగా ఉంటారు అని జనాలు అనుకునేటట్టు కొందరు చేస్తే కాకి ఆఫీసర్లలో కూడా కంటతడి దుడిచే మంచి మనసు ఉంటుందని నిరూపిస్తారు ఈ సొంటోళ్ళు. सब लोग आ जाइए, सैल्यूट कर दीजिए जरा, आप लोग सैल्यूट कर दीजिए।